హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పద్య భాగంలో నుంచి థర్డ్ లెసన్ సుఖ్ దుఃఖ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 12లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. సుఖ్ దుఃఖ్. సుఖ్ మీన్స్ హ్యాపీనెస్, దుఃఖ్ మీన్స్ సారో. సో ఈ లెసన్ని రాసింది పోయట్ సుమిత్రానందన్ పంత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి పరిచయ్. इस कविता के रचयिता सुमित्रानंदन पंत है. ఈ పోయంని రాసిన పోయిట్ పేరేంటి? सुमित्रानंदन पंत. आपका जन्म हिमालय के पास अल्मोड़ा जिले सन 1900 में हुआ. సో ఈయన హిమాలయాస్ దగ్గరలో ఉన్న అల్మోడా అనే ఒక జిల్లాలో 1900లో పుట్టారు. कविंद्र रविंद्र के साथ रहने से आपको नवीन प्रेरणा मिली. సో రవీంద్రనాథ్ ఠాగూర్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈయనకి న్యూ ఇన్స్పిరేషన్ అనేది బాగా వచ్చిందనమాట. ఆప్ మహాత్మా గాంధీ సే బి ప్రేరిత్ హుయే. సో వీరు మహాత్మా గాంధీ వల్ల కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. इस कविता में कवि संदेश देते हैं कि जीवन में सुख और दुख दोनों का मिश्रण रहता है. So with this poem the poet wants to tell us that life is the combination of sorrow and happiness. दोनों के रहने से ही जीवन परिपूर्ण बनता है. సో ఒక మనిషి లైఫ్ కంప్లీట్గా అవ్వాలి అంటే హ్యాపీనెస్ ఉండాలి, సారో కూడా ఉండాలి. आप सन 1977 में స్వర్గ సిదారే. సో ఈయన 1977లో చనిపోయారు. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ పోయం. मैं नहीं चाहता चिर सुख, मैं नहीं चाहता चिर दुख, सुख दुख की खेल मिचौनी, కోలే జీవన్ అపనా ముఖ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలా అనుకోవాలి అంటే ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు, అలాగే ఎటర్నల్ సాడ్నెస్ అనేది కూడా లైఫ్ లాంగ్ ఉండదు. మన లైఫ్లో హ్యాపీనెస్ అండ్ సారో ఈ రెండు కూడా హైడ్ అండ్ సిక్ గేమ్ ఎలా ఉంటుంది, కొన్నిసార్లు హ్యాపీనెస్ ఉంటే కొన్నిసార్లు సారో ఉంటుందన్నమాట. అలాగా ఈ లైఫ్ని మనం ఆ విజన్తో చూడాలి. అంతేగాని నాకు ఎప్పుడు కష్టాలే వస్తూ ఉంటాయని మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు అని కవి చెప్తున్నారు. సుఖ్ దుఃఖ్ కే మధుర్ మిలన్ సే యహ్ జీవన్ హో పరిపూరన్, ఫిర్ ఘన్ మే ఓజల్ హో శశి, ఫిర్ శశి సే ఓజల్ హో గన్. సో మన లైఫ్ అనేది ఒక స్వీట్ కాంబినేషన్ ఆఫ్ సుఖ్ అండ్ దుఃఖ్, హ్యాపీనెస్ అండ్ సారో. మన లైఫ్ ఎప్పుడు కంప్లీట్గా అవుతుంది అంటే ఆ రెండిటిని మనం ఫేస్ చేయగలిగినప్పుడే. ఏ విధంగా అయితే క్లౌడ్స్ వెనకాల మూన్ దాక్కొని ఉంటుందో అదేవిధంగా ఒక్కొక్కసారి మనకి సారోస్ వెనకాల హ్యాపీనెస్ అనేది దాక్కొనే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆ క్లౌడ్స్ వెనకాలే మూన్ ఉండిపోతుందా? బయటకు వస్తుంది కదా. అలాగే మనం కూడా సారోస్లో నుంచి తొందరగానే బయటకు వచ్చేస్తాం. ఆ హోప్ అనేది మనలో ఉండాలి అని కవి చెప్తున్నారు. जग पीड़ित है अति दुख से, जग पीड़ित है अति सुख से, मानव जग में भांट जावे, सुख दुख से ओ सुख दुख से. సో కవి ఏమని చెప్తున్నారు, ఇంకా ఈ వరల్డ్ అంతా కూడా ఎంత సఫరింగ్లో ఉంటుంది అంటే అయితే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ లేదా ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఈ రెండు ఒక కాంబినేషన్, ఈ రెండు మన లైఫ్ని డివైడ్ చేస్తున్నాయి అని మనుషులు ఆలోచించడమే మానేస్తున్నారనమాట. ఎంతసేపు నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు తప్ప ఆ హ్యాపీనెస్కి ఒక పాత్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మన హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఆ హార్డ్ వర్క్ మీన్స్ నథింగ్ బట్ కొన్ని సారోస్ వస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న సారోస్ వచ్చినప్పుడే వచ్చిన హ్యాపీనెస్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది, కష్టపడకుండా సక్సెస్ వచ్చేయాలంటే వస్తుందా? రాదు. ఇదే లైఫ్ అంటే. అవిరత్ దుఃఖ్ హే ఉత్పీడన్, అవిరత్ సుఖ్ బి ఉత్పీడన్, సుఖ్ దుఃఖ్ కి నిషా దివా మే సోజా జగత్ జగ్ జీవన్. సో కంటిన్యూస్గా, అవిరత్ మీన్స్ కంటిన్యూస్గా. సో కంటిన్యూస్గా మనం దుఃఖమే వస్తుంది అని బ్లేమ్ చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఆ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆడుకుంటూ పడిపోతూ ఉంటాం, దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ లైఫ్ లాంగ్ ఉండిపోతుందా? కొన్ని రోజులకి తగ్గిపోతుంది, మళ్ళీ మనం యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటాం, అవునా?
సో లైఫ్లో వచ్చే ప్రతి ఇన్సిడెంట్ కూడా వన్ బై వన్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. జస్ట్ లైక్ డే అండ్ నైట్. నైట్ చూడండి, రాత్రిపూట అందరూ రిలాక్స్ అయిపోతారు, షాప్స్ అన్నీ కట్టేస్తారు, మనం అందరం బజ్జోని ఉంటాం. అంతేగాని 24/7 365 days అన్నీ కట్టేసి ఉంటాయి ఆ షాప్స్. లేదు, మళ్ళీ డే వస్తుంది, మళ్ళీ షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన లైఫ్ కూడా అంతే. సమ్టైమ్స్ నిద్రపోతున్నట్టు చాలా లేజీగా ఉంటుంది, సమ్టైమ్స్ డే టైం ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా ఉంటుందన్నమాట. వాటిల్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని కవి చెప్తున్నారు. యహ सांझ उषा का आंगन आलिंगन विरह मिलन का चिरहास अश्रुमय आनंद से इस मानव जीवन का. సో ఇంకా కవి ఏమని చెప్తున్నారు, సాంజ్ ఉషా మీన్స్ సన్సెట్ టైం. సో సన్సెట్ టైంలో ఎలా ఉంటుంది, ఆ సన్సెట్ టైంలో కనుక మనం బయట కూర్చొని మన బ్యాక్ యార్డ్లో కూర్చొని మనం రిలాక్స్ అవుతున్నప్పుడు మనకి ఆ సన్ సెట్టింగ్, ఆ రేజ్ అనేవి స్లోగా తగ్గిపోవడం, ఆ నెమ్మదిగా చీకటి పడడం, ఇదంతా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఒక్కదాని తర్వాత ఒకటి ఇలా డే లైట్ తగ్గిపోతూ ఉండగానే మూన్ లైట్ అనేది, చీకటి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే. ఒక హ్యాపీనెస్ ఫేజ్ అనేది అలా తగ్గుతూ ఉంటే ఏదో ఒక చిన్న క్రిటికల్ వస్తుంది, అది లైఫ్లో ఉండిపోదు, మళ్ళీ అది తగ్గిపోగానే మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మన లైఫ్కి కాంబినేషన్స్. సో ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. హ్యాపీనెస్ అయినా సారో అయినా సరే దేనికి కూడా భయపడిపోకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని కవి ఈ పోయం ద్వారా మనకి చెప్తున్నారు. ఓకే, సో ఒకసారి పేజ్ నెంబర్ 13 చూడండి నాన్న. పేజ్ నెంబర్ 13లో మీకు జగ్ పీడిత హే, దీనికి భావార్థ రాయాలి. ఓకేనా, మీకు థర్డ్ స్టాంజా, जग पीड़ित है अति दुख से, जग पीड़ित है अति सुख से, मानव जग में बांट जावे दुख सुख से यो सुख दुख से. ఈ పోయంకి కవి పరిచయం మనం స్టార్టింగ్లో చదివాం కదా, 4 lines కవి పరిచయం రాసేసిన తర్వాత భావార్థ. సో భావార్థ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. इस कविता में कवि कहते हैं कि मानव जीवन में सुख और दुख का मिश्रण होता है. సో ఈ పోయం ద్వారా కవి మనకేమని చెప్తున్నారు, సో హ్యూమన్ లైఫ్ అనేది కాంబినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారో అని చెప్తున్నారు. संसार में सदा सुख भी रहना नहीं है और सदा दुख भी रहना नहीं है. సో సంసార్ మీన్స్ వరల్డ్. సో ఈ వరల్డ్ మొత్తం కూడా, ఈ యూనివర్స్ మొత్తంలో కూడా సదా మీన్స్ ఆల్వేస్, ఎప్పుడు కూడా కష్టాలే ఉండవు, అలాగా ఎప్పుడు కూడా సుఖాలే ఉండవు. मनुष्य के जीवन में सुख और दुख दोनों का समान अंश होना ज़रूरी है. సో ఒక హ్యూమన్ లైఫ్కి హ్యాపీనెస్ అండ్ సారో రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన లైఫ్కి మీనింగ్ఫుల్గా ఉంటుంది అండ్ వీ కెన్ రీచ్ అవర్ ఎయిమ్స్. ఓకే, సో ఈ భావార్థకి కవి పరిచయం రాసి భావార్థ రాయాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఎస్సే. సారాంశ కవి పరిచయం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా సారాంశ చెప్తున్నాను, చూడండి. इस कविता में कवि पंत कहते हैं कि जीवन में सुख और दुख दोनों का मिश्रण होना चाहिए. సో ఈ పోయం ద్వారా కవి పంత్జీ మనకి ఏమని చెప్తున్నారు, లైఫ్ అనేది హ్యాపీనెస్ అండ్ సారో ఈ రెండు యొట్లేర కాంబినేషన్తో ఉండాలి. मुझे सदा के लिए सुख नहीं चाहिए, सदा के लिए दुख भी नहीं चाहिए. నాకు ఎప్పుడు హ్యాపీనెస్సే ఉండాలని లేదు, అలాగని ఎప్పుడు సాడ్నెస్ కూడా నాకు వద్దు. सुख और दुख के आंख मिचौनी खेल ही जीवन को आनंदमय बनता है. సో ఎప్పుడైతే సుఖ్ అండ్ దుఃఖ్ రెండు కూడా 1 by 1 వస్తూ ఉంటే మనకి లైఫ్ యొక్క మీనింగ్ అనేది తెలుస్తుంది అండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కూడా మనకి తెలుస్తుంది. సుఖ్ ఔర్ దుఃఖ్ కా మిలన్ మధుర్ హోనా చాహియే. అండ్ ఆ కాంబినేషన్ ఆఫ్ హ్యాపీ అండ్ సారోస్ ఎలా ఉండాలి, చాలా స్వీట్గా ఉండాలి. అంటే మనం వాటిల్ని ఓర్చుకొని నిలబడేలాగా ఉండాలి. తబి జీవన్ పరిపూర్ణ హోతా హే, అప్పుడే మన లైఫ్ అనేది కంప్లీట్గా మనం జీవించినట్టు ఉంటుందన్నమాట. జిస్ ప్రకార్ మేఘ్ మే ఓజల్ హోకర్
బాహర్ నికల్నే వాలే చాంద్ అధిక్ సుందర్ దిక్తా హే. ఏ విధంగా అయితే మేఘాలలో దాక్కొని బయటకు వచ్చిన చందమామ చాలా అందంగా ఉంటుందో, और चांदनी के ओझल में छिपकर निकलने वाले मेघ अधिक ఆకర్షణీయ होता है. అదేవిధంగా ఆ మేఘాలు కూడా ఆ చంద్రుడి యొక్క వెన్నెల పడి ఎంతో అందంగా మనకి కనిపిస్తాయన్నమాట. उसी तरह दुख और सुख के खेल से జీవన్ అధిక్ ఆకర్షణ బన్ సక్తా హే. సో ఎప్పుడైతే ఒక చిన్న కష్టం వచ్చి వెంటనే హ్యాపీనెస్ వచ్చిందనుకో, అది మనకి ఒక పెద్ద సక్సెస్ లాగా అనిపిస్తుంది అని కవి చెప్తున్నారు. హే భగవాన్, యహ సంసార్ అధిక్ సుఖ్ సే భీ పీడిత్ నా హో, అధిక్ దుఃఖ్ కే కారణ్ ఆలసీపన్ కి పీడా కా షికార్ నా హో. సో ఇంకా కవి ఏమని ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి, ఓ భగవంతుడా, ఈ వరల్డ్ మొత్తం కూడా ఎప్పుడు హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయి ఉండకూడదు, అలా అని మరీ సారోస్తో క్రిటికల్గా కూడా ఉండకూడదు. जीवन में सुख और दुख दोनों का सही अनुरूप में बांट जाना चाहिए. సో లైఫ్లో అనేది సుఖ్ అండ్ దుఃఖ్ రెండు కూడా, హ్యాపీనెస్ అండ్ సారో రెండు కూడా ఈక్వల్ రేషియోలో ఉండేలాగా చూడు. సంసారిక్ జీవన్ మే అతిరిక్త్ దుఃఖ్ యా సుఖ్ దోనో దర్ద్ దేతా హే. సో ఎప్పుడైనా సరే మన లైఫ్లో కంప్లీట్ హ్యాపీనెస్ ఉన్నా సరే బోర్ కొట్టేస్తుంది, అలానే సారోగా ఉందనుకో విరక్తి వచ్చేస్తుంది జీవితం అంతా కూడా. जिस तरह दिन और रात बदल बदल कर आते हैं, उसी प्रकार सुख और दुख जीवन में आना चाहिए. ఏ విధంగా డే అండ్ నైట్ ఒకదాని తర్వాత ఒకటి రిపీటింగ్గా వస్తూ ఉంటాయో, అదేవిధంగా మనిషి లైఫ్లో హ్యాపీనెస్ అండ్ సారో కూడా ఒకదాని తర్వాత ఒకటి రిపీట్గా రావాలి. విరహ ఔర్ మిలన్ జీవన్ కో ఆకర్షిక్ బంతే హే. సో ఎప్పుడైనా చూడండి, మన బెస్ట్ ఫ్రెండ్ కానీ మన ఫ్యామిలీలో ఎవరైనా వేరే ఊరు వెళ్ళి చాలా రోజుల తర్వాత వస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా? అదేవిధంగా అప్పుడప్పుడు కష్టాలు వచ్చి ఆ తర్వాత వెంటనే హ్యాపీనెస్ వస్తే కూడా మనం అంతే హ్యాపీగా ఉంటామన్నమాట. हर्ष और आंसू के मिश्रण जीवन को सार्थक बनते हैं. సో హ్యాపీనెస్ అండ్ సారో టీయర్స్ ఏవైతే మనకు వస్తాయో, అదేవిధంగా హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో, ఈ రెండిట్లకి మీనింగ్ఫుల్గా ఉండేదే మన లైఫ్ అన్నమాట. इसी तरह सुख और दुख दोनों का मिश्रण मानव को परिपूर्ण बनता है. సో ఈ విధంగా మనిషి లైఫ్ కంప్లీట్గా ఉండాలి అంటే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, సారో ఉంటుంది. ఆ రెండిటిని మనం ఈక్వల్ రేషియోలో యాక్సెప్ట్ చేస్తూ మనం మన లైఫ్ని లీడ్ చేయాలి. ఓకే, సో హ్యాపీగా ఉన్న టైంలో, సారోగా ఉన్న టైంలో ఏదైనా సరే అవి టెంపరీస్ అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని చాలా హోప్ఫుల్గా అండ్ cheerfulగా బ్రతకాలి. దిస్ ఈజ్ యువర్ లెసన్ సుఖ్ దుఃఖ్. I hope you understand this video. Thanks for watching.